గోరా మగువా ఛానల్ కు స్వాగతం. వైజ్ఞానిక రంగంలో వనితలు రెండవ ఎపిసోడ్లో ఈరోజు మనం ఇస్రో విజయాలకు కారణమైన మహిళా శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ఇస్రో సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. ముఖ్యంగా చంద్రయాన్ 3 ప్రాజెక్టులో రీతు కరిధాల్ నుంచి కల్పన కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కామని నిరూపించుకున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో పనిచేసిన మహిళలు చంద్రయాన్ 3లోనూ పనిచేశారు. చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్గా వ్యవహరించిన రీతు కరిధల్ను రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఇస్రోలో అందరూ పిలుస్తారు. ఇక మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలోనూ ఆమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. 2007లో మాజీ రాష్ట్రపతి అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు డైరెక్టర్గా పనిచేసిన వనిత ఉపగ్రహాలు తయారు చేయడంలో దిట్ట. ఆమె డిజైన్ ఇంజనీర్గా శిక్షణ తీసుకుని చంద్రయాన్ 2లో అత్యంత కీలకమైన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇంకా ఇస్రో స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా సీతా సోమసుందరం, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న కల్పన కాళహస్తి, వ్యాఖ్యానం అందించిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ మేనేజర్ మాధురి బాధ్యతలు నిర్వహించారు. ఇలా మొత్తం 54 మంది మహిళలు ఈ మిషన్లో సైంటిస్టులుగా, ఉద్యోగులుగా, సిబ్బందిగా వివిధ స్థాయిల్లో పనిచేసి ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో ఎంతో కృషి చేశారు. భారత్కు గర్వకారణమైన ప్రాజెక్టును విజయవంతం చేశారు. నేటి యువతరం శాస్త్రవేత్తలైన జెన్నిఫర్ డౌడ్నా, ఇమాన్యుయల్ కార్పెంటియర్ కనుగొన్న క్రిస్పర్ కాస్19 అనే జన్యు సవరణ పద్ధతి వలన జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, వైద్య రంగంలో అనూహ్య పరిశోధనలకు వీలవుతోంది. కేటీ బౌమన్ అనే శాస్త్రవేత్త ఈహెచ్టీ ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ పనితీరును మెరుగుపరిచేందుకు తయారు చేసిన ఆల్గరిథం వలన ఈ టెలిస్కోప్తో తొలిసారిగా విశ్వంలోని బ్లాక్ హోల్స్లో ఒక దానిని చిత్రం తీయడం సాధ్యపడింది. సుస్థిర రసాయన చర్యల్లో ఎంజైమ్ల పాత్రపై పరిశోధించిన ఫ్రాన్సిస్ ఆర్వాల్డ్ వాటిని ఉపయోగించి పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయడం, తత్ఫలితంగా పర్యావరణ అనుకూల రసాయన ప్రక్రియలు వెలుగు చూసేందుకు దోహదపడింది. జీవ సంబంధ పదార్థాలు, కణజాల ఇంజనీరింగ్లో కృషి చేసిన సంగీత భాటియా క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలలో విప్లవాత్మక పరిశోధనలకు దారితీశారు. ఇక ఫియానా వాట్ కూడా మూలకణ జీవశాస్త్రం, కణజాల పునర్నిర్మాణ పరిశోధనలు చేసి గాయాలకు, చర్మ క్యాన్సర్కు చికిత్సలను సూచించారు. మిషేలీ సింప్సన్ అయితే భవిష్యత్తు కంప్యూటింగ్గా భావింపబడుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఈ రకంగా నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో వనితలు విజ్ఞాన శాస్త్రంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే నేడు కొన్ని దేశాలు నిబద్ధతతో స్టెమ్ రంగాలలో స్త్రీ పురుష సమాన నిష్పత్తి కొరకు కృషి చేస్తున్నాయి. వారికి ప్రసూతి సెలవులు, అనుకూలమైన పని సమయాన్ని ఏర్పరచడమే కాక లింగ వివక్ష లేని విద్యా విధానాన్ని కూడా అనుసరిస్తున్నాయి. ఈరోజు మనం విజ్ఞాన రంగంలో వనితలు సాధించిన విజయాల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.